ప్రకాష్ గారు ఇవాళ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు. హరీష్ రావు ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది, పీసీఆర్ ఉంటే ప్లే చేయండి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంను కలిసిన ఫోటో రిలీజ్ చేశారు. వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర ప్లస్ హరీష్ రావు ముగ్గురు ఆర్యమా సుందరంను కలిసిన ఫోటో ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం వరకు కూడా కరీంనగర్లో ఉన్నారు. సిరిసిల్లలో ఒక ఎవరో చనిపోతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే అక్కడే ఉన్నారు. బట్ ఆయన కూడా అటెండ్ కాలేదు జగిత్యాల. అంటే వాట్స్ ఇన్సైడ్? రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఆరోపణలు గుప్పించారు, మీరు పోయి బీజేపీ వాళ్ళని కలుస్తున్నారా, ఢిల్లీలో రహస్య పర్యటనలు చేపడుతున్నారా అని చెప్పి ఆయన చేశారు. ఏం జరుగుతుంది? ఎందుకు హరీష్ రావు కేటీఆర్ ను జగిత్యాల సభకు కేసీఆర్ వద్దని చెప్పారు? మీ లెక్క ప్రకారం 60 సార్లు 70 సార్లు పోయింటాడు రేవంత్ రెడ్డి. మరి పోయిన ప్రతిసారి బీజేపీ నాయకులను కలిసిండు ఆయన. నేనేమంటున్నా అంటే అట్లా అలవోకగా మాట్లాడొద్దు ఒక సీఎం. ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటది. వీళ్ళ వెనకాల గన్మెన్లు ఉంటారు. ఒకవేళ గన్మెన్ లేకపోయినా ఆ తెలంగాణ భవన్ వాళ్ళు ఇచ్చిన ఆ కారు ఉంటది, ఆ డ్రైవర్ ఉంటాడు, అక్కడ రెసిడెంట్ కమిషనర్ ఉంటాడు. మరి వాళ్ళని తీసుకోలేండి, వీళ్ళు ఇప్పుడు మంత్రులు కాదు కదా. లేదు, ఇస్తారండి. ఇప్పుడు నేను మాజీ చైర్మన్ ప్రతిపక్ష నేతకు లేదు నన్ను చెప్పనియండి. ఒక ఎమ్మెల్యే పోయితే అది ఏ పార్టీ ఎమ్మెల్యే అని కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కారు ఇవ్వరు సార్. నేను 8 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్న ప్రోటోకాల్ నన్ను చెప్పనియండి. నాకు కూడా కారు ఇస్తున్నారు. నేను మాజీ చైర్మన్ రెసిడెంట్ కమిషనర్ చెప్తే నాకు కూడా ఎయిర్పోర్ట్ కారు అడిగితే లేదండి. వాళ్ళు ఎమ్మెల్యేలకు అందరికి ఇస్తారు, అట్లేం లేదు. ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడు మీరు ఏ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతకి ఇస్తారు కారు కాదు. రెసిడెంట్ కమిషనర్ దగ్గర దాదాపు 30 కార్లు ఉంటాయి. ఏ ఎమ్మెల్యే పోయినా కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వరు, అవైలబుల్ ఉంటే ఇస్తారు భరత్. అంటే ఆ రోజుల్లో మీరున్నప్పుడు ఇవ్వలేదు కావచ్చు, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎవరు పోయినా కూడా కారు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా హైర్ చేసి ఇచ్చేవాళ్ళు. సరే మొన్న మారిన రూల్స్ నాకు తెలియదు. బట్ నేనేమంటున్నా అంటే హరీష్ రావు మీద ఢిల్లీలో దిగిన తర్వాత నిఘా పెట్టడం ఒక ముఖ్యమంత్రికి అసాధ్యమా? అది చేయకుండా ఉంటాడా? పోనీ మరి ఏం బీజేపీ నాయకుడిని కలిసిండో ఫోటోలన్నా రిలీజ్ చేయమనండి. వీళ్ళు చేయకపోయినా బీజేపీ వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గరనైతే ప్రోటోకాల్ ఉంటది కదా. ఎవరిని కలవాలనుకున్నా అక్కడ ప్రోటోకాల్ ఉంటది. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళనే కదా వీళ్ళు కలిసేది. ఈ నెంబర్ ఏది లేకపోయినా అక్కడైతే ఉంటది కదా. ఎన్ని అబద్ధాలు! ఇంత బహిరంగ సభ, ఇంత క్రూషియల్ బహిరంగ సభ పెట్టుకుని ఇవాళనే పోయి అడ్వకేట్ ను కలవాల్సిన అవసరం ఏంది? అంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నా కూడా నిమిత్త మాత్రులు కదా. వాళ్ళు ఏమన్నా మాట్లాడతారా? కేసీఆర్ గారి మీటింగ్ లో జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు, అక్కడున్న ముఖ్యమైన నాయకుడు మాట్లాడతాడు, కేసీఆర్ మాట్లాడతాడు. పోయినసారి ప్లీనరీలో కేటీఆర్ బొమ్మ అది రాష్ట్ర పార్టీ సభ కాబట్టి ప్రోటోకాల్ ఉంటది. ప్రోటోకాల్ ప్రకారం జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడతారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా. ఇదేంటంటే ఒక నాయకుడిని చేర్చుకునే సభ కాబట్టి ఆయన పోవాలనుకున్నాడు. నిన్న మొన్నటి దాకా వీళ్ళు అక్కడే తిరిగారు కదా, వీళ్ళిద్దరు పోయి కలిశారు కదా జీవన్ రెడ్డి. ఇక ప్రతిసారి దాని వెంబడి పోవాల్సిన అవసరం ఏంది? ఏవో పనులు ఉండొచ్చు, అది ఇష్యూ కాదు. కానీ రేవంత్ రెడ్డి అబద్ధాలు మరి కేటీఆర్ ఇక్కడే ఉండి అది వాళ్ళు చెప్పాలి సమాధానం, నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే విశ్లేషణ ఏంటంటే కుటుంబ రాజకీయాలకు దూరం అని చెప్పేందుకు కేసీఆర్ ఆ విధంగా ఇద్దరిని పంపించారు. అది చాలా అతిశయోక్తి అంటారా, లేకుంటే అతి తెలివేనండి? ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎట్లా అతి తెలివని మీరు అన్నా, నేను అతి తెలివని నేను భరత్ అన్నాను. కానీ నేనేమంటున్నా అంటే అది అతిగా ఆలోచించడం అని మాత్రం నాది కాదు. శరత్ గారు నేను అనేది శరత్ గారు ఏమన్నారు? భరత్ గారు కూడా ఇంట్రోలో చెప్పాడు. శరత్ గారు ఏమన్నారంటే కుటుంబ పాలన అని వస్తుంది. నేను అనుకోవట్లేదు శరత్ గారు, నేను అనుకోవట్లేదు వాళ్ళని పక్కకు పెడతాడు, లేకపోతే రాబోయే రోజుల్లో ఆయనే మెయిన్ ప్లేయర్ అవుతాడని. ఎందుకంటే నాకు తెలిసి రాబోయే రోజుల్లో కూడా కేటీఆర్ హరీష్ రావే ఆపరేట్ చేస్తారు. లేదు, ఒక మాట శరత్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ గారు సంతకం పెట్టడానికి సభకు పోతాడు తప్ప కూర్చోవడానికి, వినడానికి, మాట్లాడడానికి పోడు. మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ సార్, రాసుకోండి. మళ్ళీ వీళ్ళిద్దరే ప్లే చేయాలి రాష్ట్రంలో గాని అక్కడే గాని. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్జెంట్ గా కాళేశ్వరం సంబంధించి ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఎల్లుండి ఎందుకో నాకు ఇప్పుడు చర్చ జీవన్ రెడ్డి బహిరంగ సభ కంటే ఎక్కువ ఏంటంటే హరీష్ రావు ఎందుకు రాలేదు. నాకు మధ్యాహ్నం నుంచే ఫోన్లు
మధ్యాహ్నం నుంచి ఫోన్లు నాకున్న ఏమైంది? ఇక్కడ నుంచి కాదు, సమాచారం ఆంధ్రప్రదేశ్ ఏంటంటే- నుంచి కూడా ఏమైంది? హరీష్ రావు పోయినాడు, హరీష్ రావు బీజేపీ పోతున్నాడా? అరే హరీష్ రావు బీజేపీ బోడయా? ఆయన కేసీఆర్ ఉన్నంత కాలం పోడు, బీజేపీ కాదు ఎక్కడ పోడు, పార్టీలోనే ఉంటారు అని చెప్పినా సరే విపరీతమైన ఫోన్లు. అంటే అటెన్షన్ డైవర్షన్ అయింది ఇష్యూ. నాకున్న తీరా సమాచారం చూస్తే సాయంత్రం ఏంటంటే- 4 గంటలకు కేటీఆర్ కూడా రావట్లేదు అన్నారు. మార్నింగ్ నేను ఫోన్ చేశాను హరీష్ గారితో, ఏదో మాట్లాడాలని చేస్తే కొద్దిగా అర్జెంట్ పని పడింది, తప్పనిసరి పోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆయన అప్పటికే ఫ్లైట్ ఎక్కాడు. వాళ్ళ పిఏ గాని వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ పని వచ్చి వెళ్ళారు, రాత్రికి వస్తారు అని చెప్పారు. అంటే అట్లేం ఉండదు, నిన్న మొన్న కూడా పోయారు కదా జగిత్యాలకు, వద్దనుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా. కేసీఆర్ గారు ఎట్లా సభలో మాట్లాడతారు కాబట్టి మనం పోయి చేసేది ఏం లేదన్నట్టుగా వాళ్ళు ఆగిపోయి ఉంటారు అంతే. ఓకే ఓకే. సో రేవంత్ రెడ్డి స్పీచ్ ఏమనిపించింది మీకు? సార్ అన్ని అబద్ధాలే కదా సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలే. ఇప్పుడు మళ్ళా కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటాడు, ఇప్పుడు కూలేశ్వరం అన్నాడు. ఇప్పుడు ఆయన కదా పోయి చూసింది. ఇప్పుడు మీరు ప్రేక్షకుల ఓటింగ్ పెట్టండి, రేవంత్ రెడ్డి గారు పిల్లర్ టు పిల్లర్ తిరుగుతుంటే ఒక్కటన్నా కూలిపోయిన బిట్టు కనబడ్డదా? ఇప్పుడు కొట్టుకపోయిందని అన్నాడు ఆయన పాటిల్. ఇప్పుడు మీరు మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. రేవంత్ రెడ్డి అటు పోయేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడన్నా కూలిపోయినట్టు కొట్టుకపోయినట్టు ఒక్క విజువల్ చూపెట్టండి సార్ నాకు, ఒక్కటంటే ఒక్కటి. అది చూసిన తర్వాత కూడా గిన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? కనీసం చూసినాకనన్నా చెప్పడేమో అనుకున్నా నేను. చూసినాక కూడా గిన్ని అబద్ధాలు మాట్లాడితే ఆయన మీరు ఒక 2-3 గంటలు చర్చ పెట్టవచ్చు రేవంత్ రెడ్డి వాళ్ళ మాట్లాడిన అబద్ధాల మీద. అన్ని అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఆ ఉందాతనం ఉండాలి కదా కొంచెం అన్నా. ఏం చెప్తాం సార్, ఆయన స్పీచ్ లో అబద్ధాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జీవన్ రెడ్డి స్పీచ్ లో ఏదైతే ఉందో అని 100 సార్లు అంటాడు. రేవంత్ రెడ్డి ప్రతిసారి అబద్ధం చెప్తాడు. ఆ పోటీలో జీవన్ రెడ్డి గెలుస్తాడా, రేవంత్ రెడ్డి గెలుస్తాడా చూడాలి. అంటే మీరు ఒక 3-4 అబద్ధాలు చెప్పండి ఇవాళ చెప్పిన దానిలో. సార్ నంబర్ 1 ఏంటంటే డేటు వీళ్ళు మార్చుకొని కేసీఆర్ మార్చిండని చెప్పాడు. తర్వాత ఈ పిల్లర్స్ విషయంలో అక్కడ స్పష్టంగా చూసి వచ్చిన తర్వాత ఇది కూలిపోయింది మళ్ళీ మాట్లాడాడు, కూలిపోయింది అని మాట్లాడాడు. తర్వాత 3వ అబద్ధం ఏంటంటే ఎల్లంపల్లి హరీష్ రావు లాగుదోడగనప్పుడు రాజశేఖర రెడ్డి కట్టిండి అన్నాడు. మీకు తెలుసు, మీరు ధర్మపురి వాసులు, మీకు ఆడ నీళ్లు ఎప్పుడు ఆగినాయి సార్? ఎల్లంపల్లి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత గేట్లు బిగించారు. మరి ఆ సంగతి అబద్ధం కాదా అది? 3వది ఏంటంటే ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకుపోయినా తప్ప ఈ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ రాజశేఖర రెడ్డి దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే. అది కరెక్టే, 10 ఏళ్ళు పట్టింది, అయినా కూడా గేట్లు పెట్టలేదు సార్. గేట్లు పెట్టలేదు, గేట్లు పెట్టి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అయిన ఇంకొక మాట తర్వాత చెప్తాను. 4 అబద్ధం అన్నారు, 3 చెప్పాను. 4వ అబద్ధం ఏంటంటే ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకపోతే మా కాళేశ్వరం నుంచి తీసుకుపోయినట్లు అంటారు అని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి ఎట్లా పోతే సార్ మీకు తెలియదు ఏముంది? ఆ గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, దాని నుంచి మిడ్ మానేరు కూడా కంప్లీట్ అయింది కేసీఆర్ గారి పీరియడ్ లోనే, అది కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఈ 4 అబద్ధాలు చాలయా? ఓకే. సో కేసీఆర్ ప్రసంగంలో ఎంతసేపు నాకేం కనిపించిందంటే ప్రజలు ఆశపడి అధికారం మాకు పోగొట్టారు, కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారన్నదే కనబడుతుంది. అది పార్టీ రివ్యూ సార్. అది అంటే నేను ఫస్ట్ రీజన్ అయితే అది అనుకోవట్లేదు. ఒకవేళ అట్లా కనుక అంటే అది ఒక 26 కారణాలలో నాకు ఒక కారణంగా కనిపించింది. టాప్ 10 రీజన్స్ లో అది ఉంటది, డెఫినెట్ గా ఉంటది. టాప్ 5 లో కూడా ఒక రీజన్ ఉంటది. డెఫినెట్ గా ప్రజలు ఆశపడ్డారు, ఆశపడకపోతే ఈ రకమైన చేంజ్ అనేది రాకపోతుండే. రెండవది నిరుద్యోగులు కూడా బస్ వేసుకొని ఊరూరికి పోయి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను మార్చారు. కొంతమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉండడం కూడా కారణమైంది. బట్ అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఏ పార్టీ అయినా తనకు అనుకూలమైన లెసన్ తీసుకుంటది. మాలాంటి వాళ్ళకి ఏంటంటే నరేంద్ర మోడీ యాంటీ ఇన్కంబెన్సీని పోలరైజ్ కావడానికి తను వెనుకకు తగ్గాడు, సంజయ్ వెనక్కు తగ్గించాడు. దానివల్ల బీజేపీలో పోయిన కాంగ్రెస్ నాయకులు, వివేక్ లాంటి వాళ్ళు ఎంతో మంది మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ బండి సంజయ్ వెనక్కి లేకపోతే ఆ 2% 3% ఇంకా ఎక్కువనో డెఫినెట్ గా టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యేది. రెండవది చంద్రబాబు నాయుడు 15% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి కోసం ఆయనకి ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టలేదు. మరి ఆయన సంగతి ఏం సార్ మీరు చెప్పండి భరత్ గారు, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది టీడీపీకి ఈ రోజు కూడా? ఆ రోజే కాదు ఈ రోజు కూడా మినిమం అయితే ఒక 3% కంటే ఎక్కువనే ఉంటది కదా. ఆ రోజు అయితే 15% అంతకుముందు ఎన్నికల్లో వచ్చింది కదా. 6 గ్యారంటీస్ కారణంగానే నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి సార్. మీరు ఎప్పుడు మీరు అడిగితే నేను ఇవ్వాలి, కానీ మీరు ఒక్కరోజన్నా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరా?
టీడీపీకి ఎంత ఉంది సార్ ప్రజల్లో ఓట్ పర్సెంటేజ్ తెలంగాణలో మీరు? తెలంగాణలో తెలంగాణ వినబడుతుంది తెలంగాణ సార్. ఓవరాల్ ఎంటైర్ తెలంగాణ అడుగుతారు, హైదరాబాద్ అడుగుతారు. ఎంటైర్ తెలంగాణ సార్, ఎంటైర్ తెలంగాణ 3-4% ఉంటుంది. మరి ఆ పర్సెంటేజ్ కాంగ్రెస్ పోయింది కదా. ఒకవేళ అది కేసీఆర్ కి వస్తే ఎవరు ఇవ్వాలి ముఖ్యమంత్రి? అంటే అదొక కాంగ్రెస్ బలమైన కు పోయినా కారణం కదా. సిటీలో ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారా? నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు సిటీ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ కదా ఉన్నది. డెఫినెట్ గా మేజర్ గా సిటీలో ఉంటే గ్రేట్ హైదరాబాద్ ఉంటే కొంచెం ఖమ్మం ఆ బెల్ట్ లో ఉంటది టీడీపీకి. లేదు, చాలా చాలా ఏరియాలలో టీడీపీ ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా అన్ని జిల్లాలలో టీడీపీ ఫాలోయర్స్ ఉన్నారు. Mostly TRS అదొక బలమైన తీసేసుకుంది కదా. Mostly TDP followers కమ్యూనిస్టు పార్టీ లాగా ఒక బలమైన నిర్మాణం ఉన్న సంస్థ సార్ అది. చింత వచ్చిన పులుపు తావదు అన్నట్టు చంద్రబాబు ఇక్కడ లేకపోయినా కూడా ఇప్పటికీ పసుపచ్చ షర్ట్ వేసుకొని నేను టీడీపీ ఫౌండర్ మెంబర్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. నేనేమంటున్నా అంటే ఎన్ని కారణాలు ఉన్నా కూడా మీరు అన్నది కూడా ఒక కారణం. డెఫినెట్ గా కేసీఆర్ గారు సమీక్షించుకోవాలి తన ప్రవర్తన. ఇప్పుడు నాకు నేనే ఎన్నో సార్లు అవమానాలకు గురైన సందర్భాలున్నాయి, బాధపడ్డ సందర్భాలున్నాయి. అరే నా బర్త్డే రోజు విషెస్ కోసం పోతానంటే కూడా అక్కడ ఉన్న వ్యక్తులు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నో సార్లు నేను అదే ఏంటంటే అధికారం పోవడానికి రెండే కారణాలు, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. నేను ఇవన్నీ లేవని చెప్పట్లేదు, మీకంటే ఎక్కువ నేను మాట్లాడాను సార్ మీడియాలో. నేను ఒక స్టేజ్ లో అహంకారం తలకెక్కింది అని కూడా చెప్పాను నేను మీడియా ముందే. ఓకే, అది కారణం కాదని నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఇవాళ ఇలాంటి వాళ్ళు బర్త్డే కలుస్తా అంటే కూడా గెలవలేకపోవడం తప్పు కదా. అంటే ఎవరైనా కానీ నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా అది మరువలేని సత్యం, జరిగిన నిజం. దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఒక పార్టీ లెసన్స్ తీసుకునేటప్పుడు తన తప్పులను కొన్ని మనసులో పెట్టుకోవాల్సి వస్తుంది. తనకు తానే నేను ఈ తప్పు చేస్తానని చెప్పడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ జనరల్ గా ఏ నాయకుడైనా కూడా అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో అధికారం కోల్పోయిన తర్వాత 2-3 విషయాలు ఒప్పుకున్నారు. ఏంటంటే నేను మారాను తమ్ముళ్ళు, మీరు మారాలా, నేను పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను, దీన్ని కేటాయించలేకపోయాను, తర్వాత ఎక్కువ బ్యూరోక్రాట్స్ నమ్మాను, ఇవి చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే మనం పోల్చకూడదు భరత్ గారు. ఒక్కొక్క వాళ్ళంతా టాప్ స్ట్రేచర్ ఉన్న నాయకులు కదా, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో ఉంటారు. మనం ఎన్టీ రామారావుతో 6 గ్యారంటీల కారణంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల కారణంగానే కాంగ్రెస్ గెలిచిందైతే కాదు కదా. వీళ్ళ మీద ఉన్న అంటే అది కూడా ఒక కారణం. కొంత 1% 2% చాలా మంది ప్రజలు చాలా సార్లు చెప్పారు ఏమనంటే, మేము కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఆయనే కూడా ఇస్తాడు అనుకున్నాము, మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని కదా ఆశపడ్డాము, అసలుకే పోయినాయి అని చెప్పి బాధపడ్డ చాలా మంది ఉన్నారు. మీరు పబ్లిక్ దగ్గర పోయి ఒకసారి మీరు డెఫినెట్ గా ఎంక్వైరీ చేయండి భరత్ గారు, వాళ్ళే చెప్తారు మీకు. ఇప్పుడు కాదు, బిఫోర్ ఉన్నప్పుడు చేశాను, తర్వాత చేశాను. మెజారిటీ మీకు రాలేదా? మీకు వచ్చింది కదా. మెజారిటీ ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ. అది హైదరాబాద్ లో కనబడలేదు. ఎందుకంటే హైదరాబాద్ ఓటర్ ఆలోచించే దృక్కోణం డిఫరెంట్. హైదరాబాద్ ఓటర్ ఏమనుకుంటాడంటే నాకు నా ఎమ్మెల్యే అవసరం లేదు, నాకు ఫ్లైఓవర్ వచ్చిందా, రోడ్ వచ్చిందా, ఇది వచ్చిందా. కానీ తెలంగాణలో మిగతా ఓటర్ ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కేసులు పెడుతున్నారు ఎమ్మెల్యేలు, మా సెక్రటేరియట్ మేము చూసుకోవాలా, మా సెక్రటేరియట్ మేము అడుగు పెట్టాలి. మీ ఛానల్లోనే డబ్బులు ఎక్కువ ఇవ్వలేదని ధర్నా చేసిన ప్రజల్ని చూపెట్టారు మీరు. వాళ్ళకి ఇంత ఆలోచిస్తున్నారా? మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మాకు నెల 2,500 వస్తాయని మహిళలు ఆలోచించారు, స్కూటీలు వస్తాయని స్కూల్ పోయి పిల్లలు ఆలోచించారు, రైతు బంధు 7,500 వస్తాయని నమ్మారు. అంటే అది ఎట్లా మనము దాన్ని డైల్యూట్ చేస్తాం? అది ఒక కారణం కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఎంక్వైరీ చేయండి, ఆ పర్టికులర్ క్వశ్చన్ పెట్టి మీరు 10 రీజన్స్ లో అయితే ఉండదని అనుకుంటారా? అది కూడా ఒక కారణం అంటున్నా నేను. మీరు అన్నీ కారణాలే, అందులో అది కూడా ఒక కారణం. ఓకే ఓకే, అంటే పోయింది 1.7% కదా. ఇవాళ కేసీఆర్ గారు చేస్తారు ఇవాళ ప్రసంగాన్ని. ఏమంటారు? ఇవాళ ప్రసంగం ప్లీనరీ ప్రసంగం ఇంకా బాగుండే ఇవాళ దానికంటే. అంటే ప్లీనరీ దానికి ఇప్పుడు అది పార్టీది కాబట్టి అక్కడ మాట్లాడే మాటలు వేరుంటాయి. బహుశా మరి 27th ఏమన్నా తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి తను మాట్లాడతాడేమో. బట్ ఈ రోజుది మనము ఒక జీవన్ రెడ్డి జాయినింగ్ అయ్యేటప్పుడు ఈనాడున్న పరిస్థితిని, జీవన్ రెడ్డికి సంబంధించిన అంశాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. ఆయన బాధను వ్యక్తం చేశాడే తప్ప రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడినట్టు కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద పేరు తీసుకోకుండా కూడా ఈ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట కూడా నెగటివ్ గా మాట్లాడలేదు ఆయన. అంటే ఇట్లా అయిపోయింది మన పరిస్థితి అని అన్నాడు తప్ప ఒక్కరిని కూడా పేరు పెట్టి తిట్టడం గాని
ఎవరి విషయంలో కూడా ఆయన పరుష పదాలను వాడడం కానీ మీరు అన్న ఒకటి రెండు లాగులల్లా అని ఇట్లా ఒకటి రెండు తప్ప ఈ స్పీచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ అంతా ఈయన మీద టార్గెట్ చేస్తే, జీవన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తే, ఈయన స్పీచ్ లో అట్లాంటిది లేదు. ప్రజల బాధల గురించి ప్రజలు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ మనకు అందులో కనబడ్డది. బట్ నేను మార్కులు వేయడం కానీ ఆయన స్పీచ్ మీద కామెంట్ చేయడం కానీ నేను చేయను సార్, ఎందుకంటే ఆ స్థాయి నాకు లేదు. శరత్ గారు, సార్ ఇవాళ కేటీఆర్